రాజకీయం చేసుకుంటే బయట ఎక్కడైనా రాజకీయం చేయండి. శాసనసభ ప్రిన్సెస్ లో శాసన సభ్యురాలు కానిటువంటి వ్యక్తి ఈ విధమైన రాజకీయం చేయడం ఇది మంచిది కాదు. శాసనసభ గౌరవాన్ని కూడా మంచిది కాదు. మీరు మీ తండ్రి గారు అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఏం చేస్తున్నారని అడుగుతాను. దాంతో పాటుగా నిజంగా మీకు బలహీన వర్గాల పట్ల చిత్తశుద్ధి మీరు పూలే ట్రస్ట్ అని లేదా ఇంకేదో రకరకాల దేశం తిరుగుతూ ఉంటామన్నారు కదా. మీరు మీ పార్టీలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్ష పదవి, శాసనసభ పక్ష పదవి, కార్యనిర్వాహక అధ్యక్ష పదవి మీ కుటుంబ సభ్యులు 3 ఉన్నారు కదా. ఒక బీసీ, ఒక ఎస్సీ, ఒక ఎస్టీకి ఇచ్చి అప్పుడు న్యాయము, సామాజిక న్యాయం గురించి మాట్లాడే అడుగుతుంటే తప్ప ఊరికనే ఏది పడితే అది మాట్లాడితే నీకు చెల్లుతుంది అనుకోవద్దు. ఇప్పుడు మీరు లిక్కర్ బిజినెస్ లో బిజీగా లేరు కాబట్టి ఊరికనే బీసీ నినాదం ఎత్తుకొని టైం పాస్ చేస్తా అంటే ఇది బీసీల ఆత్మగౌరవం ముచ్చారు. ఇక్కడ బీసీల మంత్రి కూర్చున్నాడు. ఎక్కడ పడితే అట్లా కాకుండా జాగ్రత్తగా నాలుక దగ్గర పెట్టుకొని మాట్లాడమని కోరిక ఇంతకుముందే.